హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ షీస్ మౌని. ఈరోజైతే మరాఠీ స్టైల్ ఆలూ కర్రీ అయితే మేము చేస్తూ ఉన్నాము. చూడండి, ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసేసుకొని తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఆ రెండు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కొంచెం ధనియాలు, ఆ తర్వాత కొంచెం మిర్చి, అల్లము, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. దాంట్లోనే కొంచెం దాల్చిన చెక్క, ఇలాచీ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసి చల్లారి పెట్టేసుకోవాలి. ఈలోపు తర్వాత మళ్ళీ మనం ఆలు కట్ చేసుకొని వాటిని అయితే కొంచెం అదే ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఆలూని కొంచెం పెద్ద ముక్కల్లోనే కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అది చల్లారి ఉంటుంది కదా, దాన్ని అయితే మిక్సీ మనం పట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మిక్సీ పట్టిన తర్వాత ఎలా వచ్చేసిందో. తర్వాత మనం ఇంకా ఆలు పీసెస్ అన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఇంగువ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా ఆ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా మొత్తం వేసేసి బాగా కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఇదైతే నేను పుణె వెళ్ళాం కదా, మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఆవిడ వస్తారని చెప్పాను కదా, ఒక ఆంటీ. ఆ ఆంటీ వాళ్ళు మరాఠీ వాళ్ళు కదా, వాళ్ళ స్టైల్లోనే చేస్తున్నారనమాట. ఇంకా చూస్తున్నారా, ఇప్పుడు కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇవి కూడా వేసేసుకోవాలి. ఇంకొంచెం వేగిన తర్వాత అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. ఈలోపు తర్వాత పక్కన చపాతీ చేయడానికి కూడా ఆవిడైతే పిండి తీసుకుంటూ ఉన్నారు. అండ్ మళ్ళీ దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలి మనము. అంటే యాక్చువల్గా ఏం కావాలి మీకు అంటే, మేము ఉండి ఆలు కర్రీ చేసుకుందాము అనుకున్నాము. సరే వాళ్ళ స్టైల్లో చేద్దాం, మనదైతే ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా, ఎలా చేస్తారని ఆంటీనే చేయమన్నాను. తర్వాత ఇక్కడ చూస్తున్నారా, అది కొంచెం బాగా వేగిన తర్వాత పేస్ట్ అంతా ఇంకా ఆలు కూడా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం దమ్లాగా బాగా ఫ్రై చేయాలి. ఈ పక్కన చూసారు కదా, గ్రీన్ పీస్ కూడా మేమైతే కొంచెం ఉడకబెడుతూ ఉన్నాము. అండ్ ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. ఆ పక్కనైతే మేము టీ కూడా పెట్టుకున్నాం అనమాట. కొంచెం అక్కడ బాగా చల్లనమాట. మార్నింగ్ అయితే కంపల్సరీ టీ తాగాలి అనిపిస్తుంది. ఇంక మేమైతే అలాగ టీ కూడా పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ చూస్తున్నారు ఆవిడ పిండి ఎలా కలుపుతున్నారో, అసలు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఆంటీ చేసే చపాతీలు అయితే. మనము మామూలుగా మన ఇంట్లో చేసుకుంటే ఒకటి రెండు తినేసరికి ఇంకా వద్ద బాబోయ్ అనిపిస్తుంది. ఈవిడ చేస్తే అసలు ఎంత మెత్తగా ఉంటాయంటే తింటూ ఉంటే అలా తినేయాలనిపించేస్తుంది అనమాట. మేము ఇంకా అందరూ తలా మూడన్ని అన్నట్టు చేయించుకున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే ఈవినింగ్కి కూడా చేయించి పెట్టేసుకుంటాం అనమాట. ఒకేసారి ఈవినింగ్కి కూడా అలాగే ఉంటాయి. ఇంకొంచెం చల్లగా ఉంటాయి, మనం జస్ట్ హీట్ చేసుకొని తినేయొచ్చు అనమాట. అసలు ఎంత బాగుంటాయంటే చాలా మెత్తగా చాలా బాగుంటాయి. మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ట్రావెలింగ్లో కూడా చేయించుకుంటాము. ఒక రోజుకి కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట చపాతీలు. ఇంకా చూస్తున్నారా, ఈ పచ్చి బఠానీలు, అదే గ్రీన్ పీస్ బఠానీ, ఆలు ఇవన్నీ వేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత మళ్ళీ వాటర్ పోసేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఈలోపు ఇంకా ఆంటీ అయితే చపాతీలు కూడా చేసేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆమె అయితే వచ్చిన తర్వాత వంట బాగా చేసేస్తారనమాట. మనకి ఏం కావాలో చెప్తే అన్నీ చక్కచక్క చేసేస్తారు. ఇంకా మన సౌత్ ఇండియన్ సైడ్ ఈ దోశ, ఇడ్లీ అయితే వీళ్ళకి కొంచెం రావన్నమాట. అవైతే అడుగుతా ఆంటీ ఎలా చేయాలి అంటే, రేషియో ఎన్ని రైస్ గ్లాసులు వేయాలి, మినపప్పు ఎంత వేయాలని మేమైతే చెప్తాం అనమాట. ఆంటీ ఇంకా అలాగే మా తమ్ముడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చేసి అయితే పెడతారు. ఆవిడ అన్నీ చాలా బాగా చేస్తారనమాట. మనం చెప్తే అన్నీ విని ఎలా చేయాలని తెలుసుకొని మరి మా తమ్ముడు కోసం అయితే చేస్తుంది ఆవిడ, మేము ఊరు వచ్చేసినప్పుడు. ఇంకా ఆంటీ అయితే చాలా వెరైటీస్ చెప్పారనమాట. అవన్నీ కూడా చేద్దాము అనుకున్నాం, కానీ ఇంక మేమైతే ఊరు వచ్చేస్తాం. ఈసారి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా అవి కూడా చేపించి మీకైతే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, చపాతీలు అయితే ఎంత బాగా చేసేస్తున్నారు, టక చేసేస్తారనమాట. పొరలుగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.